సూర్యుని కింద బంగారము వ్యర్థము, సూర్యుని కింద మనుషులతో సంబంధాలు వ్యర్థము, సూర్యుని కింద ఇదిగో ఏవైతే మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయో ఇవన్నీ మనకి వ్యర్థము 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 వ్యర్థం అన్నాడు. మరి సమస్తము వ్యర్థమైతే అర్థం ఏంటయ్యా అని అడిగితే నేను చెబుతున్నాను అనుభవంతో, చూసి నేర్చుకుంటే అదే అర్థము అన్నాడు. ఏంటి అర్థం? ఆ 11వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. దుర్దిన 12వ అధ్యాయమా 12వ అధ్యాయం మొదలు వచ్చింది. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘము మరలా రాకముందే నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇదిగో ఇప్పుడే దేవుణ్ణి తెచ్చుకో. యంగేజ్ లో, టీనేజ్ లో దేవుడు దేవుడు అని తిరుగు, వాక్యము వాక్యం అని తిరుగు, ప్రార్థన అని సహవాసంలో ఉండు, చక్కగా చదువుకో, చదువుకునే వయసులో చదువుకో, ప్రార్థించే సమయంలో ప్రార్థించు. దేవుని యొక్క సభలు అన్నప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దైవజనులతో కలిసి ఏదో ఒక పని చేయి. బయటికి వెళ్ళే ముందు, ఇంటికి వచ్చే ముందు, నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, నీవు మెలకుగా ఉన్నప్పుడు ప్రతి క్షణము సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే నీ జీవితంలో చిట్ట చివరి నీతో చెయ్యి పట్టుకుని మృదుము వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఒకే ఒక్కరు. నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ భర్త కాదు, ఎవ్వరు కాదు, నీతో ఎవ్వరు స్నేహితులు తోడుండరు. ఒకే ఒక్క తోడు కోరుకునే ఒక వయసు వస్తుంది. అదే సృష్టికర్త నన్ను త్వరగా తీసుకెళ్ళిపో అనే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆయన వైపు తిరిగి నీ వయసు అంతా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి, నీ వయసు అంతా వ్యర్థమైన పరుగులు పరిగెట్టి, నీ వయసు అంతా ఇష్టానుసారంగా తిరిగి వయసు అంతా అయిపోయిన తర్వాత దేవా ఇప్పుడు నన్ను తీసుకుంటే దేవుడు ఏమంటాడు చెప్పు? నీ బాల్యం ఏం చేసావు? నీ నడి వయసు ఏం చేసావు? నీ సమాజంలో బతికిన నీకు సత్తు ఉన్నప్పుడు ఏం చేసావంటే పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టాడా ప్రభు అంటే ఆ రోజు లెక్క అడగడు అనుకుంటున్నాడా చెప్పండి? ఖచ్చితంగా అడుగుతాడు. ఇన్ని పెట్టుబడులు పెట్టి ఇన్ని చేసి నీకు గాలి, నీరు, నింగి, నేల ఇవన్నీ నీకు పెట్టుబడులు పెడితే ఏ రోజన్నా నీకు గుర్తొచ్చాను అంటే ప్రభువా నాకు గుర్తు రాలేదు, నాకు తెలియదు ప్రభు, తెలియదని అంటావనేరా, నీకు ప్రతి నెల యవనస్తులు సదస్సు పెట్టేస్తాను రా అని చెప్తాడు. గుర్తుపెట్టి